ఎవరది? ఆగో. రిలాక్స్. చెప్పు, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించావు? నేనేం ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. సిట్ డౌన్. మరెందుకు పరిగెత్తావు? నిజం చెప్పనా? చెప్పు. సూర్యుడిని పట్టుకోవడానికి. వినపడలేదు. ఏం చెప్పావు? సూర్యుడిని పట్టుకోవడానికి. రే, ఏం చెప్పిందో వినారా? సూర్యుని పట్టుకోవడానికి సార్. చెప్పండి రా. సూర్యుని పట్టుకోవడానికి వెళ్ళావా? సూర్యుడిని పట్టుకోవాలని ఎందుకు అనిపించింది? పగలు సూర్యుడు ఉన్నప్పుడు క్రైమ్స్ తక్కువ సార్, రాత్రులు సూర్యుడు లేనప్పుడు క్రైమ్స్ ఎక్కువ. ఇండియాలో రాత్రి పగలు సూర్యుడుంటే క్రైమ్స్ సగానికి సగం తగ్గిపోతాయి కదా సార్. ఈ విషయాన్ని ఆ సూర్యుని పట్టుకుని చెప్పాలని పరిగెట్టాను. ఇంతలో మీరు అడ్డుపడ్డారు. కవిత్వం రాస్తావా? లేదు సార్. నీ పేరేంటి? స్వప్న. స్వప్న. డ్రీమ్. ఇప్పుడు అర్థమైంది. ఎవరితో లవ్ లో పడి ఉంటావు. ఆ తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మధుర స్వప్నం ఫెయిల్ అయ్యేసరికి సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించావు, అంతేగా? మధుర స్వప్నం కాదు సార్, నాది జాతీయ స్వప్నం. జాతీయ స్వప్నం. మీ ఫాదర్ ఏం చేస్తాడు? నాకు అమ్మా నాన్న లేరు. అనాథ. చిన్నప్పటి నుంచి అనాథ శరణాలయంలో పెరిగాను. 2 రోజులు తింటే 5 రోజులు పస్తా. దరిద్రం. ఆ దరిద్రాన్ని గెలవాలని అందరి పిల్లల్లా మేము 3 పూటలా తింటూ బాగా చదువుకుంటూ కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి గది, ఇలా మా అందరికీ కనీస వస్తువులు కావాలని ఆశపడ్డాను. ఆదర్శం. అందరితో కలిసి మాట్లాడాం, ఒప్పించాం, అప్లికేషన్ రాసాం, కలెక్టర్ని కలిసాం, స్ట్రైక్ చేసాం, ధర్నాలు చేశాం. అన్ని వస్తువులు గల అనాథ శరణాలయం కావాలని ప్రొటెస్ట్ కూడా చేశాం. డెమోక్రసీ. 4 కలెక్టర్లు మారారు. స్థలం శాంక్షన్ కాలేదు. అప్లికేషన్ మాత్రం అక్కడే పడుంది. ఒక్కరు కూడా యాక్షన్ తీసుకోలేదు. బ్యూరోక్రసీ. చివరికి ఊళ్ళో లయన్స్ క్లబ్ వాళ్ళు ప్రజాబంధు అని సన్మానం చేస్తున్న ఓ పెద్ద మనిషిని కలిసాం. మా బాధలు చెప్పుకున్నాం. నన్నొక్కదాన్నే మా వాళ్ళ తరపున ఆయన ఇంటికి రమ్మన్నాడు. వ్యవహారం. తీరా ఇంటికి వెళ్తే ఆయన ఏమడిగాడో తెలుసా? నా యవ్వనం ఆయనకు అప్పగిస్తే నన్నుంపుడు గత్తగా ఉంచుకుని మేము కోరే అనాథ శరణాలయం తన డబ్బుతో కట్టిస్తానన్నాడు. వ్యాపారం. నువ్వేమన్నావు? ఒప్పుకున్నాను. ముందు అనాథ శరణాలయం కట్టించు, తర్వాత ఉంపుడు గత్తగా ఉంటాను అన్నాను. త్యాగం. ఆయనేమన్నాడు? ముందు ఉంపుడు గత్తగా ఉండు, వేలు చూసుకుని అనాథ శరణాలయం తర్వాత కట్టిస్తానన్నాడు. నాకు నమ్మకం కలగలేదు. ఎవరిని హెల్ప్ అడిగినా నా మానం కావాలన్నారు. నా మాంసాన్ని బేరం పెట్టారు. నా ఆశయం ఆకలి అర్థం చేసుకుని ఆశ్రయం ఇచ్చే ఒక్క మగాడు కూడా లేదు సార్. ఈ మగ జంతువుల ప్రపంచంలో ఉంటే ఉంపుడు గత్తగా ఉండాలి, లేదా రేపై చావాలి. ఓ అనాథ బతుక్కి చావు కంటే పరిష్కారం వేరే ఏం లేదు సార్. శరణాలయం కట్టించాలనేది నీ అందమైన కళ. అవునండి. కూర్చో కూర్చో, నో ఫార్మాలిటీస్. సో ఆ స్థలం శాంక్షన్ కావాలని ప్రభుత్వం చుట్టూ, కలెక్టర్ చుట్టూ నువ్వు నీ ఫ్రెండ్స్ తిరిగారు. అవునండి. నువ్వే కలెక్టర్ అయితే స్థలాన్ని శాంక్షన్ చేయొచ్చు, గ్రాంట్ ఇప్పించుకోవచ్చు. అనాథ శరణాలయాన్ని కలెక్టర్ హోదాలో నువ్వే ప్రారంభోత్సవం చేయొచ్చుగా. నేనా కలెక్టరా? ఐఏఎస్ పాస్ కావడం టీ తాగినంత తేలిక కాదు కదండి. కసి, కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఇవి ఉంటే చాలు. ఐఏఎస్ఏ కాదు, ఏం కావాలని సాధించొచ్చు. నా మీద మీకంత నమ్మకం ఏంటి? నీ కళ్ళల్లో పట్టుదల, మాటల్లో నిజాయితీ, ఆలోచనల్లో క్లారిటీ, ఇవి చాలు నిన్ను నమ్మడానికి, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి. నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు. నీ కళ నిజమవడానికే కాదు, ఈ వ్యవస్థకు అవసరమైన అస్త్రం లాంటి ఆఫీసర్ కావడానికి. ఏమంటావు? మీ మాటలు గుళ్ళో మంత్రాల్లా పూర్తిగా అర్థం కాకపోయినా నా మంచికే అని అర్థం అవుతుంది. ఆడపిల్లని చూడగానే వెర్రిమోరి కోరికలు, పిచ్చి పిచ్చి వేషాలు, కుక్క తోకల్లా బయట పెట్టే యూత్ ఉన్న ఈ రోజుల్లో మీరు మీ ఇల్లు చాలా డిఫరెంట్ గా, ప్లెజెంట్ గా ఉంది. చావబోయిన నేను స్వర్గం లాంటి ఇంటికే వచ్చి చేరానన్న నమ్మకం కలుగుతోంది. మీరేం చెప్పినా నాకు ఓకే. నో నో నో, డోంట్ జంప్ ఇంటు కన్క్లూజన్స్. మీ ఆడపిల్లలతో వచ్చిన గొడవ ఏది? ఆవేశం వచ్చినా, అనుమానం వచ్చినా పట్టలేం. అన్ని ఎక్స్ట్రీమ్సే. స్వప్న, కలెక్టర్ అవుతావు అనుకుంటే చదువు మనసి వంట పనులేంటి? ఈ ఏరియాలో పాలవాడు, కూరలవాడు, పోస్ట్ మ్యాన్ ఎవరిని కదిపినా అందరికీ మీరంటే మహా ఇష్టం. మీ గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు. నేనంటే గిట్టని వాళ్ళు కూడా ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు. ఈ కారం డబ్బా తీసుకో. నేను లేనప్పుడు, ముఖ్యంగా రాత్రి ఎవరైనా తలుపు కొడితే కిటికీ నుంచి ఎవరు వచ్చారో చూసి తలుపు తీయాలి. ఎవరు కనపడకపోతే? ఎవరు కనిపించకపోతే తలుపు తీసి చేతులు డబ్బా పెట్టుకో. మనిషి అనుమానంగా కనిపిస్తే మొగ మీద కారం వేసే. ఐఎమ్ సీరియస్. ఓకే, టేక్ ఇట్. బై. ఓకే.
వంట బాగానే చేసావు, అదృష్టవంతుడే. ఎవరు? నిన్ను పెళ్లి చేసుకునేవాడు. ఆగండి ఆగండి, ఎందుకు? ఆ కంచం అక్కడ పెట్టండి, దాంట్లో నేను తినాలి. ఏ రోజు లేని ఈ రోజు ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్? అవును, ఈ ఎంగిలి ప్లేట్లు తినాలని ఎవరు కోరుకుంటారు? మన ఆచారంలో భర్త తిన్న కంచంలోనే భార్య తినాలనుకుంటుందని మీకు తెలీదా? ఆచారంలో ఉండొచ్చు గాని నా జీవితంలో లేదు. సారీ అండి, అనుకున్నాను. సారీ అండి, మీరే తెలియదా? సారీ అండి. ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్. కూర్చోండి. నా మీద కోపంగా ఉందా? లేదు. ఫోన్ చేస్తారా? వద్దు. నీకంటూ కారం కొట్టానన్న కోపంతోనే కదా ఫోన్ చేయట్లేదు. పాపిస్తుదాన్ని కూర్చున్న కొమ్మని నరుకున్నట్టు నాకు అన్నం పెట్టిన మీ కంట్లోనే కారం కొట్టాను. నిజంగా మీరు అనుకోలేదండి, ఎవరో దొంగ సరే అనుకుని. చాలే లొడలొడలొడలని. సరే కొంచెం అన్నం తినండి. వద్దని చెప్పానుగా మళ్ళీ. ప్లీజ్, ఐ డోంట్ వాంట్. సర్లే 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 నేనే తినిపిస్తాను. దా. యా